మరొక బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. కోల్కతా నుంచి హైదరాబాద్ కు వచ్చినటువంటి ఈ విమానం బాత్రూమ్ లో బాంబు పెట్టాం, విమానాన్ని పేల్చేస్తామంటూ రాసి ఉంది. దీంతో వెంటనే ఏటీసీకి తెలిపారు పైలట్. దీంతో రంగంలోకి దిగినటువంటి బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. 4 గంటల పాటు తనిఖీల తర్వాత విమానంలో ఎటువంటి బాంబు లేదని తేల్చింది. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, కోల్కతా నుంచి హైదరాబాద్ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో బాంబు పెట్టామని చెప్పి బాత్రూమ్ లో ఒక ఆగంతకుడు రాసి పెట్టడంతో, అంతేకాకుండా ఈ బాంబు ఇప్పుడే పేలిపోతుందని చెప్పి ఆ బాత్రూమ్ లో రాయడంతో వెంటనే ఆ బాత్రూమ్ లోకి వెళ్ళిన ఆ ప్రయాణికుడు దాన్ని చూసి పైలట్ కు సమాచారం ఇవ్వడంతో పైలట్ వెంటనే ఏటీసీ సమాచారం ఇచ్చారు. దీంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం దిగుతున్న సమయంలోనే మొత్తం ఐసోలేషన్ చేయడం జరిగింది. మిగతా విమానాలను మొత్తం రాకపోకలను డైవర్ట్ చేయడం జరిగింది. కొంతపాటు వాటిని ఆలస్యం చేయడం జరిగింది. అయితే వెంటనే విమానం దిగిన తర్వాత అటు అధికారులు, ఉన్నతాధికారులు, తర్వాత పోలీస్ అధికారులు, ఫైర్ ఇంజన్స్ మొత్తం కూడా అలర్ట్ అయిపోయి ఆ విమానాన్ని మొత్తంగా ఐసోలేషన్ ప్రాంతానికి తీసుకువెళ్లి దాదాపు 4 గంటల పాటు తనిఖీలు చేయడం జరిగింది. అయితే తనిఖీలు చేసిన తర్వాత అందులో ఎలాంటి బాంబు తేలడం జరిగింది. అయితే అందులో ఉన్న ప్రయాణికులు మొత్తం కూడా 4 గంటల పాటు అధికారులు బయటికి రాకుండా లోపలే ఉంచి వాళ్ళందరూ ప్రశ్నించడం జరిగింది. అయితే ఎవరో ఒకరు అందులో ఉన్న వాళ్ళే రాసి ఉన్నారు ఒక అనుమానంతో 4 గంటల పాటు ప్రయాణికులందరూ లోపల ఉంచి వాళ్ళని విచారించడం జరిగింది. అయితే ఎవరి రాతతోటి కూడా, ఎవరి రైటింగ్ తో కూడా తోటి కాకపోవడంతో అందరిని కూడా బయటకు పంపించి వేరేది. అయితే 4 గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత ప్రయాణికుల్ని బయటకు పంపించారు. తర్వాత బాంబు లేదని అధికారులు ఊపులు పీల్చుకున్నారు. అయితే ఎవరికి కూడా ఇప్పటికీ ఐసోలేషన్ నుంచి క్షుణ్ణంగా ఇంకా తనిఖీలు చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.